హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఏ జిల్లాల్లో వర్షాలు కురబోతున్నాయి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రానున్న 2 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. ఇక ఈ ప్రభావంతోనే కోస్తాంధ్రలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు. ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీని ప్రభావం ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఉంటుందన్నారు. రాబోయే 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలు కురుస్తూ 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిశాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా అయితే కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కింద స్థాయి గాలులు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రం వైపుకు వీస్తున్నాయని తెలిపింది. ఇక పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్లో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు అదే ప్రాంతంలో కొనసాగుతుందని వాతావరణ శాఖ కేంద్రం అధికారులు అయితే తెలిపారు. ఇక దీని ప్రభావంతో ఇవాళ రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అయితే తెలిపారు.